Okay, good morning students. Today we are discussing about the 8th class my story of microorganisms. So before class discuss చేస్తామను soil rich in microarthropods like protozoa, algae, nosta, cannabina అని వీటి గురించి ఫంగై గురించి వాటి గురించి డిస్కస్ చేసాం. అండ్ 1 acre లో వచ్చేటికి 8 inches వరకు మనకి సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ అని మనం బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ద for growing crops. This is very useful to growing crops. ఇలాంటివన్నీ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనేవి అన్నీ కూడా ఉండడం వల్ల ఈ గ్రోయింగ్ క్రాప్స్కి మనకి చాలా యూస్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది. గ్రోయింగ్ క్రాప్స్కి వచ్చేటప్పటికి చాలా యూస్ఫుల్ అవ్వడం అనేది దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ద గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్. ఈ క్రాప్స్ని పెరుగుదలకు మనకు చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బట్ excess of pesticides kills these microorganisms. Pesticides kills microorganisms. But excess of pesticides kills the microorganisms. Okay, nowadays farmers are using so many pesticides and insecticides. Okay, pesticides అనేవి ఎక్కువగా యూజ్ చేయడం అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్లో వచ్చేటికి there are the two types microorganisms అనేవి. One is the useful microorganisms and second one is the harmful microorganisms. In case మనం microorganisms అని చెప్తున్నాం 1 acre of area have a 1/8 inches వరకు మనకి సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ప్రోటోజోన్స్ రూపంలో కావచ్చు, లేకపోతే మైక్రో ఆర్థ్రోపోడ్స్ రూపంలో కావచ్చు, లేదా ఆల్గే రూపంలో కావచ్చు, ఫంగై రూపంలో కావచ్చు. ఇలా మనకి సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, ద ఫార్మర్స్ ఆర్ యూజింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్. ఎక్కువగా పెస్టిసైడ్స్ని ఇన్సెక్టిసైడ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ యూస్ఫుల్ అయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా సమ్ టైమ్స్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆ యూస్ఫుల్ అయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కొన్ని స్పాయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ క్రాప్స్కి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ బట్ ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ వీ కెన్ సీ దెమ్ త్రూ ఏ మైక్రోస్కోప్ బై గ్రోయింగ్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ మీడియం. అయితే వీ కెన్ అబ్జర్వ్ ఫర్ ద సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఏ గ్రోయింగ్ ఆఫ్ ద డిఫరెంట్ మీడియాస్ మీద మనకి డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటికి ద అబ్జర్వింగ్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. Observing soil microorganisms. Observing soil microorganisms. Observing soil microorganisms. Collect some soil from the field in a beaker. Collect some soil. Collect some soil from the beaker. In a glass or a glass. And add some water to it. Add some water to it. Add some water to it and stir it. Wait for some time. Wait for some time. Okay, take the beaker or a glass. Okay, take the beaker or a glass. Okay, I take the beaker. Put into the soil. You collect from the soil in a field. ఎక్కడి నుంచి తీసుకురావాలి, కలెక్ట్ చేసుకురావాలి ఈ సాయిల్ని? కలెక్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్. పొలాల నుండి. ఫీల్డ్ మీన్స్ పొలాలు. కలెక్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్ నుంచి మనం టేక్ ద బీకర్ ఆర్ ఏ గ్లాస్, పుట్ ఇన్ టు ద సాయిల్ అండ్ కలెక్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్. సాయిల్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకురావాలండి, ఫీల్డ్ నుంచి తీసుకురండి. అండ్ పోర్ సమ్ వాటర్ అనేది కొంచెం పోర్ చేయండి. అండ్ స్టెర్లిట్ అంటే మిక్స్ చేసేసి అలా వదిలేయండి ఫర్ సమ్ టైమ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసి వాటర్ అనేది యాడ్ చేసేసి ఇలా యూ ఫర్ సమ్ టైం వరకు వదిలేసేయండి.
leave for some time. Okay, collect some soil from the beaker or a glass and add some water to it and stir it, wait for some times. ఆ వాటర్ని కూడా కలిపేసేసి అలా వెయిట్ చేసేసేయండి సమ్ టైమ్స్. వాటర్ అండ్ ఆన్ your water on your slide and sometimes to allow the soil particles settle down. To allow the soil particles to allow the soil particles to allow the soil particles settle down to the settle down. Take a drop of water on your slide. Take a drop of water on your slide and observe under the microscope under the microscope. Okay, collect some soil from the beaker or a glass, add some water to it and stir it, wait for some time to allow the soil particles to settle down and take a drop of water on a slide and observe under the microscope. అంటే you take the beaker and fill it with a soil. You collected from the soil in a field లో నుంచి మనం ఒక బీకర్ని తీసుకొని ఫీల్డ్లో నుంచి కొంత సాయిల్ అనేది తెచ్చేసి మనం ఈ బీకర్లో పెట్టేసుకొని యాడెడ్ ఫర్ ద వాటర్ అనేటువంటిది యాడ్ చేయండి. స్టెర్లిట్ కలిపి వదిలేసేయండి. ఆఫ్టర్ ఏమవుతుంది, టు అలౌ ద సాయిల్ పార్టికల్స్ సెటిల్ డౌన్. సాయిల్ పార్టికల్స్ అన్నీ కూడా కిందకి సెటిల్ డౌన్ అయిపోతుంది. అంటే ఇవి వాటర్ అనుకోండి, ఇక్కడ వాటర్ ఉంది, ఇవంతా వాటర్, ఇదంతా కూడా సాయిల్ పార్టికల్స్ అంతా కూడా మనకి ఇలా సెటిల్ డౌన్ టు ద బోటమ్ బోటంలోకి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, డస్ట్ పార్టికల్స్ అనేవి పై భాగంలో తేలుతూ ఉంటాయి. అండ్ సాయిల్ వచ్చేటప్పుడు కింది భాగంలో ఇలా సెటిల్ డౌన్ టు ద లోయర్ పార్ట్. అంటే ఆ బీకర్లో క్రింది భాగంలో మనకి డస్ట్ పార్టికల్స్ సాయిల్ పార్టికల్స్ అనేవి క్రింది భాగంలో ఉండటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ పై భాగంలో మనకు వాటర్ అనేటువంటిది ప్రజెంట్ అయ్యింది. ఇదేమో సాయిల్ పార్టికల్స్ ఇవేమో డస్ట్ వాటర్. ఈ వాటర్ you take the water, drop of water and put into the slide and observe under the మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయండి అంటున్నారు. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వైరస్. Viruses are very interesting viruses are very interesting type of microorganisms. Viruses are very interesting type of a microorganisms. They behave like viruses are a very interesting type of a microorganisms. They behave like a different types of the viruses are present. Different types of viruses are present. Okay, the viruses are a different interesting type of a microorganisms. They behave in all living things. When they are outside while living,
when they are outside by living things, outside by living organisms, okay. When they are inside host living cell are reproduced just like a bacteria, plants or animals. ఈ వైరసెస్కి కంపల్సరీగా ఏమవుతుందండి అంటే వైరసెస్ కనుక మనం చూస్తే కనుక కంపల్సరీగా ఏదో ఒక హోస్ట్ అంటే అతిథేవి. ఈ హోస్ట్ మీద ఉండి మాత్రమే వైరస్ అనేటువంటిది లివింగ్ కండిషన్లో ఉండగలుగుతుంది. ఓకే, మీరు వైరస్ ఇప్పుడు కరోనా వైరస్ గురించి చూస్తున్నామండి. కరోనా వైరస్ అనేటువంటిది ఎయిర్లో ఎంతవరకు ఉండగలుగుతుంది అంటే ఏదో 1 సెకండ్ 2 సెకండ్లు మాత్రం ఉండగలుగుతుంది. ఆఫ్టర్ ఏమవుతుందంటే అది ఏదో ఒక హోస్ట్ అంటే అతిథేవి ఇప్పుడు దేని మీద అయితే పెరగగలుగుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దానికి ఎక్కడైతే ప్రోటీన్ సబ్స్టాన్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో వాటి మీద అది లివింగ్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఒక థింగ్స్ అంటే ఇప్పుడు ఒక డస్టర్ అవ్వచ్చు, లేదా ఒక స్లేట్ అవ్వచ్చు, లేదా ఒక బ్యాగ్ అవ్వచ్చు, వాటి మీద ఏంటంటే ఏదో ఒక 1 or 2 hours మాత్రం లివింగ్ కండిషన్లో ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా అది స్పాయిల్ చనిపోవడం అనేది జరుగుతుంది. బట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ సబ్స్టాన్స్ని ఏదైతే ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అంటే ఆ ప్రోటీన్ సబ్స్టాన్స్ ఎవరి దగ్గర ఉంటాయి, లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి యానిమల్స్ మీద కానీ లేకపోతే హ్యూమన్స్ మీద కానీ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి మీద ఏమవుతుందంటే అది అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కానీ వైరస్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఏదో ఒక హోస్ట్ అంటే అతిథేయి కణం, దాని మీద జీవించగల కణం కలిగి ఉన్నటువంటి దాని మీద మాత్రమే అది లివింగ్ కండిషన్లో ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా అది స్పాయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వైరస్ అనేటువంటిది ఏదో ఒక హోస్ట్ సెల్ని చూసుకొని అంటే హోస్ట్ అంటే అతిథేయి కణం ఏదైతే ఆ హోస్ట్ సెల్ని చూసుకుంటుందో ఆ హోస్ట్ సెల్ మీద అయినటువంటి బ్యాక్టీరియా మీద కావచ్చు, లేదా ప్లాంట్స్ మీద కావచ్చు, లేదా యానిమల్స్ మీద కావచ్చు, లేదా హ్యూమన్ బీయింగ్స్ మీద కావచ్చు, ఏమవుతుందమ్మా అంటే గ్రోయింగ్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. గ్రోత్ అనేటువంటిది చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే ఎప్పుడైతే ఆ కండిషన్ అనేటువంటి వాటికి ఉంటుందో ఆ బ్యాక్టీరియా కానీ లేదా ఫంగై కానీ యానిమల్స్ కానీ ఆ కండిషన్ కలిగి ఉంటుందో వైరస్ అనేటువంటిది ఎప్పుడైతే హోస్ట్ సెల్ మీద డిపెండ్ అవుతుందో ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ అంటే ప్రోటీన్ రూపంలో దానికి అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి అది లివింగ్ కండిషన్లో ఉంటుంది. అలాంటి హోస్ట్ సెల్ అనేటువంటిది ఎప్పుడైతే దానికి అందకపోతుందో ఆటోమేటిక్గా అది స్పాయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, అందువల్ల ఏం చేస్తున్నారు, ఈ కరోనా వైరస్ అనగానే మనం ఎక్కువ మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం అనేది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఫింగర్స్ కల్లా అటాక్ అయినా వెంటనే మనం దాన్ని హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల అది మన బాడీలోకి అటాక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవడం, శానిటైజర్ చేయడం అనేది చేస్తున్నాం. ఓకే, దట్ ఓన్లీ ద వైరసెస్ లైక్ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ బ్యాక్టీరియాస్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద వైరసెస్ ఆర్ అటాక్ టు ద హోస్ట్ సెల్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. హెచ్ఐవి అనేటువంటి వైరస్ని చూద్దాం మనం ఇప్పుడు. హెచ్ఐవి హెచ్ఐవి అబ్రివేషన్ వచ్చేవాడికి 1 మార్క్ అడుగుతాడమ్మా. అబ్రివేషన్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఈ వైరస్ యొక్క డయాగ్రామ్ కనుక మనం చూస్తే కనుక ఇది ఏదో ఒక హోస్ట్ సెల్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే లివింగ్ కండిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇన్కేస్ ఎలాంటి హోస్ట్ సెల్ మీన్స్ అతిథేయి కణం దేనిలో నుంచి అయితే దానికి కావాల్సినటువంటి ప్రోటీన్ సబ్స్టాన్సెస్ సఫిషియెంట్గా అందుతూ ఉంటాయో దాని మీద మాత్రమే ఇది లివింగ్ కండిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇన్కేస్ అలాంటి కండిషన్ కనుక దాన్ని దొరకపోయినప్పుడు అది స్పాయిల్ అయిపోవడం, చనిపోవడం అనేది జరుగుతుంది. సీత హెచ్ఐవి సెల్. హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ హెచ్ఐవి వైరసెస్లో వచ్చేటికి మనకి 2 వైరసెస్ గురించి మెన్షన్ చేశారండి. హెచ్ఐవి వైరస్ అండ్ టీఎంవి వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. ఓకే, టొబాకో మొజాయిక్ వైరస్ వచ్చేటప్పటికి TEMV
టీఎంవి వైరస్ అని అడుగుతాడు. టీఎంవి మీన్స్ టొబాకో మొజాయిక్ వైరస్. Tobacco mosaic virus is a tobacco mosaic, and tobacco means in a tobacco పొగాకు ప్లాంట్స్. ఈ పొగాకు ప్లాంట్స్లో ఈ టీఎంవి వైరస్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. అలాగే రెడ్ రాట్ వైరస్. రెడ్ రాట్ అంటే షుగర్ కేన్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ తిక్కా డిసీజ్. ఇవన్నీ తిక్కా డిసీజెస్ అంటేనేమో బ్రౌన్ నట్స్లో రావడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకు వైరసెస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. అంటే మీకు స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ 2లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిసీజెస్ గురించి. వాటి గురించి మనం చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే వైరసెస్లో వచ్చేటికి మీకు ఫస్ట్గా స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ 1లో వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ వైరసెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. టీఎంవి వైరస్ అండ్ హెచ్ఐవి. టీఎంవి మీన్స్ టొబాకో మొజాయిక్ వైరస్. ఈ టొబాకో మొజాయిక్ వైరస్ అనేటువంటిది టొబాకో ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, హెచ్ఐవి వైరస్ అనేటువంటిది హ్యూమన్స్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఈ టొబాకో మొజాయిక్ వైరస్ ఏమో ప్లాంట్స్ మీద, టొబాకో ప్లాంట్స్ మీద ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఓకే, హెచ్ఐవి వైరస్ అండ్ టీఎంవి వైరస్ బోత్ డయాగ్రామ్స్ ఇవి. ఓకే, హెచ్ఐవి వైరస్లో వచ్చేటప్పటికి మనకి common immunodeficiency virus. Okay, they can only seen in a they can only be seen in a through very powerful electron microscope. వెరీ పవర్ఫుల్ మైక్రోస్కోప్లో మాత్రమే దీన్ని మనం చూడగలుగుతాం. They can be seen only through the very powerful electron microscope, like diseases like polio, swine flu, conjunctivitis, smallpox, chickenpox, smallpox, chickenpox, and AIDS are caused by viruses. Okay, the diseases like they can only be seen in a with the electron microscope లో మాత్రమే మనం ఈ డిసీజెస్ అయినటువంటి ఈ వైరసెస్ మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ద డిసీజెస్ లైక్ polio, swine flu, conjunctivitis, smallpox, and chickenpox, and AIDS. AIDS abbreviation అంటే acquired immunodeficiency syndrome. AIDS అంటే acquired immunodeficiency syndrome. Smallpox, chickenpox అంటే మనకు తెలుసు కదండి, ఆట్లమ్మని అలా అంటాం కదా అవి. అండ్ కాంజక్టివిటీస్, స్వైన్ ఫ్లూ, అలాగే పోలియో అంటే మీకు తెలుసు కదా. కాంజక్టివిటీస్ అంటే గవద బిళ్ళలు, ఇలా రకరకాలైన డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అవి వాటిని మనం కాంజక్టివిటీస్ కింద చెప్పుకుంటూ ఉంటాం. అలాగే అమీబియాసిస్, అమీబాయిక్ డిసెంట్రీ అని ఇలాంటివన్నీ కూడా, కలరా, టైఫాయిడ్, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అవి బ్యాక్టీరియాస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. టైఫాయిడ్ వచ్చేటికి సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి బ్యాక్టీరియాస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. Bacteria caused by diseases caused by bacteria, diseases caused by virus, diseases caused by microorganisms, diseases caused by protozoans. ఇలా మనకి కొన్ని డిసీజెస్కి సంబంధించినటువంటి వాటి గురించి లిస్ట్ అవుట్ చేయడం అనేది జరిగింది. అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ద డిసీజెస్ లైక్ పోలియో, స్వైన్ ఫ్లూ, చికెన్పాక్స్, కాంజక్టివిటీస్, స్మాల్పాక్స్ అండ్ ఎయిడ్స్ ఆర్ కాజ్డ్ బై ద వైరసెస్. ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. కాబట్టి డ్రా ద హోంవర్క్ వచ్చేటప్పటికి మీరు డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్
టీఎంవి వైరస్ అండ్ హెచ్ఐవి వైరస్. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. రీడ్ అండ్ రైట్. వైరసెస్ గురించి రీడ్ చేయండి. అలాగే డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ HIV and TMV virus. HIV means human immunodeficiency virus and TMV means tobacco mosaic virus. ఈ 2 డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసి అలాగే వాట్సాప్ చేయాలమ్మా. ఓకే, డయాగ్రామ్స్ అనేవి రైట్ చేసి ప్రాక్టీస్ చేసి డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. వైరసెస్ గురించి రీడ్ చేయండి. దే కెన్ బి సీన్ విత్ ఏ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఓన్లీ. అలాగే డిసీజెస్ లైక్ పోలియో, స్వైన్ ఫ్లూ, కానిక్విటీ, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఎయిడ్స్ ఆర్ కాజ్డ్ బై ద మైక్రో వైరసెస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వైరస్ గురించి రీడ్ చేసి, వైరస్ గురించి నేను ఇచ్చాను కదా నోట్స్, అది రీడ్ చేయండి. అలాగే ఆ 2 వైరసెస్ గురించి డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా. HIV వైరస్ అండ్ TMV వైరస్. టొబాకో మొజాయిక్ వైరస్. HIV మీన్స్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. వాటి గురించి 2 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ మంత్స్. ఓకే, థ్యాంక్ యూ.